శాంతి పాఠం శంనో మిత్ర శం వరుణః. ఈ శాంతి పాఠాన్ని తైత్తిరీయంలోని శిక్షావళిలో చూస్తాం. ఓం శంనో మిత్ర శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠంలో శిష్యుడు తన అంగాలన్నీ ఆరోగ్యకరంగా పదునుగా ఉండాలని ఆ అంగాలకు అధిష్టాన దేవతలను ప్రార్థించుకుంటూ వస్తున్నాడు. శంనో మిత్ర శం వరుణః అంటే ప్రాణానికి అపానానికి అధిష్టాన దేవతలను నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరాటంకంగా కొనసాగేలా చేయండి అని కోరుతున్నాడు. భవతు అర్యమా చక్షురింద్రియానికి అధిష్టాన దేవతైన సూర్యుడు తన కళ్ళు బాగా పనిచేసేలా చేయుగాక. ఇంద్రః ఇంద్రుడు చేతులకు అధిష్టాన దేవత, నా చేతులు శక్తివంతంగా పనిచేయుగాక. బృహస్పతి బుద్ధికి అధిష్టాన దేవత. విష్ణురురుక్రమః విష్ణుమూర్తి పాదాలకు అధిష్టాన దేవత. నమో బ్రహ్మణే నమస్తే వాయో బ్రహ్మ అంటే హిరణ్యగర్భ. హిరణ్యగర్భ ప్రత్యక్ష రూపం వాయువు, అందువల్ల వీరిద్దరికీ నమస్కారం చేస్తున్నాను. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ అసి, ఓ వాయుదేవత నువ్వు ప్రత్యక్ష దైవానివి. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఓ హిరణ్యగర్భ నువ్వు వాయు రూపంలో ప్రత్యక్షం బ్రహ్మగా అంతటా ఉన్నావని నేను అందరికీ చాటి చెప్తాను. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి, నువ్వే ఋతమని సత్యమని నేను చాటి చెప్తాను. తన్మామవతు నన్ను ఆటంకాల నుంచి నివారించుగాక. తద్వక్తారమవతు గురువును కూడా ఆరోగ్యకరంగా ఉంచుగాక. అవతు మాం అవతు వక్తారం నాడు నన్ను రక్షించు, నా గురువును రక్షించు. ఓం శాంతి 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 అంటే ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక ఆటంకాల నుంచి రక్షించు అని కోరుతున్నాడు శిష్యుడు.